ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉంటుంది, చివరి వరకు చూసేయండి. టైం వచ్చేసి 7:30 అయిందండి. నేను వెళ్ళేది 9:30కి. 9:30 లోపు నేను ఏం పనులు చేస్తానో ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి అండి. టైం అయితే 8 అవుతుంది. ఇంకా పిల్లలకైతే ఏం పెట్టలేదు ఇంతవరకు. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది, ఇంకా కర్రీ అలానే టిఫిన్ కూడా చేయాలి. ఓకేనండి, అన్నం కూడా ఉడికింది. స్విచ్ బంద్ చేసేయటమే. అన్నం గడి పెట్టేసుకున్నాను, అన్నం అయితే ఉడికిపోయింది. కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా అయితే చేస్తున్నానండి. ఈ ములక్కాయలు కూడా కట్ చేసుకోవాలి, టమాటాలు కట్ చేసుకోవాలి. ఇంకా అలానే చట్నీ కోసం పల్లీలు, అలాగే పుట్నాలు, ఇవి కూడా చట్నీ చేయాలి. ఓకేనండి, ఒక పక్క అయితే టీకి అయితే పెట్టేశాను. ఇంకొక పక్క అయితే కళాయి పెట్టేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ ఇంట్లో మంచిగా తింటారండి. చేసేటప్పుడే కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఇవంతా వేపుకొని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇవి ఆరేంత వరకు మనం కర్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు అనేసి అయితే ముందుకు ఇవి వేపుతున్నాను. అలానే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేగిపోతే పక్కన పెట్టేసుకోవడమే. కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇవైతే మంచిగా వేగిపోయాయి. స్టవ్ కూడా బంద్ చేసుకున్నాను. ఇంక కొంచెం చల్లారేంతవరకు అయితే మనం ముందుగా కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. టమాటాలు అయితే కట్ చేసేసుకోవాలి, శుభ్రంగా వాష్ చేసుకొని కర్రీ అయితే చేయాలి. అలానే ఉప్మా కూడా, బొంబాయి రవ్వ ఉప్మా చేయాలండి, అది కూడా చూపిస్తాను అండి. చట్నీకి అయితే ఇంకా పల్లీలు, పుట్నాల పప్పు, అలానే మిర్చి, కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేస్తాను. మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపు కూడా మామూలుగా ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి అయితే తాలింపు వేసేసాను. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకోవడమే. ఓకేనండి, ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంక దీన్ని అయితే గిన్నెలోకి వేసేసుకొని తాలింపు కూడా దీంట్లో వేసేయడమే. ఓకేనండి, చట్నీ కూడా అయిపోయింది, తాలింపు కూడా వేసేసాను. ఇంక ఇదైతే పక్కన పెట్టేసేసుకొని ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను. అలానే దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసాను. అలానే దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసానండి. సాల్ట్ కూడా, పసుపు కూడా వేసేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఓకేనండి, ఇంకా తాలింపు అయితే బాగా వేగిపోయింది. దీంట్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేస్తున్నాము. మంచిగా ఒక 2 నిమిషాలు నూనెలో అయితే వేపుకోవాలి. ముక్కలకు కొంచెం సాల్ట్ పట్టాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ముందుగానే. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ముందుగా. ఓకేనండి, ముక్కలు అయితే వేగుతున్నాయి కదా. ఇంక పక్కనైతే ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేయాలి. దాంట్లోకి ఆయిల్ అయితే పోసానండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంక ఈ 2 అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అత్తయ్య వచ్చేసి బట్టలు అయితే ఉతుకుతుంది. ఓకేనండి, ముక్కలన్నీ వేగిపోయాయి కదా. దీంట్లోకి అయితే టమాటాలు అయితే వేసేసుకున్నాము. అలానే దీంట్లోకి
ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను కదండి. మూత పెట్టేసుకొని ఇంక ఉడికించుకోవాలి. అందులోకి పక్కన కూడా ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఓకేనండి, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను. ఓకేనండి, ఆనియన్ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయాయి. ఇంట్లోకి ఒక టమాటా వేసేస్తాను. టమాటా కూడా మంచిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఫ్యాన్ అయితే వేస్తాను. ఈ ఫ్యాన్ వల్ల దీంట్లో నుంచి వచ్చే ఆవిరి మొత్తం అది పీల్చుకుంది బయటకి అయితే వదిలేస్తుంది. టమాటాలు కూడా మంచిగా ఉడికాక ఎసరు పోసుకోవడమే. ఓకేనండి, టమాటాలు కూడా ఉడికిపోయాయి. దీంట్లోకి ఎసరు అయితే పోసేసుకున్నాము. లోటాలు అయితే పోసాను, సరిపోతాయి. మా పాప టిఫిన్ కోసం వెయిటింగ్ కదా నాన్న. ఇంకా కర్రీ కూడా ఉప్పు కారం కూడా వేసేసానండి. ఉడికిపోతుంది అయితే ఉడికించుకోవాలి. ఇంకా అలానే ఇదిగోండి బొంబాయి రవ్వకైతే ఎసరు అయితే పోసేసుకున్నాను. ఎసరు కూడా బాగా మరిగిపోయింది అండి. ఉప్మా రవ్వ కూడా వేసేసాను. ఉడికిపోతుంది ఇది కూడా. కొంచెం గట్టిగా కాకుండా ఇలా పలసంగా ఉంటేనే పిల్లలు తింటారండి. ఇంక గట్టిగా ఉంటే తినరు. ఇంకా వాళ్ళ కోసమైనా కొంచెం ఎసరు అయితే ఎక్కువగానే పోస్తాను. పక్కన కూడా కర్రీ అయితే ఉడుకుతుంది. ఇక ఉప్మా చేశాక ఇక పిల్లలకి పాలు కూడా కాగబెట్టాలి. ఓకేనండి, ఉప్మా అయితే అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాను. మా పెద్ద పాపకి అలానే చిన్న పాపకి అయితే ఉప్మా అయితే వేసేయాలి. ఓకేనండి, వాళ్ళిద్దరికైతే ఇంకా టిఫిన్ అయితే వేసేసాను. ఇంక చట్నీ కూడా వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తింటారు. ఇంకా పిల్లలకైతే ఇచ్చేయాలి. మా పెద్ద పాపకి ఇచ్చేద్దా. ప్రిన్సీ కాలుతుంది, చిన్నగా తినమ్మా, సరేనా? ఇంకా మా పెద్ద పాప చిన్న పాప కూడా వస్తుందండి. దానా చిండు దా. ప్రేయర్ చేసుకుంటుందండి మా పెద్ద పాప తినే ముందు. సరే సరే మిస్సీ నీకు కూడా పప్ప ఇదిగా. ఓకేనండి, ఉప్మా అయితే చేసేసాను. ఇంకా కర్రీ కూడా ఉప్పు కారం అయితే వేసాను. ఆ వీడియో అయితే తీయలేకపోయాను, పిల్లలు ఉన్నారు కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడకనిస్తే కర్రీ అయితే అయిపోతుంది. స్టవ్ బంద్ చేసేసుకోవడమే. ఇంక కర్రీ అయితే అయిపోయినట్లనే. ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇంక పిల్లలకైతే పాలు కాగబెట్టేయాలి. ఇంకా పిల్లలకైతే పాలు కాగబెట్టేసేయాలి. ఒట్టి పాలు ఇస్తే వాతం చేస్తుంది కదండి, అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా పాలు కాగేసేసరికి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టుకొని ఇంకా పాలు తాపిచ్చేయాలి. ఓకేనండి, పని అంతా చేసేసుకుని అయితే రెడీ అయ్యాను. ఇది చూసారు కదండి నా మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.